హాయ్ మిత్రమా! ఈరోజు మనం 'భైరవం' మూవీ రివ్యూ చేయబోతున్నాం. చాలా రోజుల నుంచి మంచు మనోజ్, నారా రోహిత్ ఇంకా బెల్లంకొండ శ్రీనివాస్ ముగ్గురు కలిసి 'భైరవం' ప్రమోషన్స్ చాలా ఘోరంగా చేశారు. సో, మూవీ కూడా బాగానే ఉందని మనందరం ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసాం. ఇంకా మూవీ కోసం చాలామంది ఫ్యాన్స్ కూడా వెయిట్ చేశారు. అయితే మూవీ రానే వచ్చింది. మూవీ అనుకున్నట్లు బాగుందా లేదా ఈ వీడియోలో చూద్దాం. అయితే మనకు మూవీ స్టోరీ మాత్రం సూపర్‌గా ఉంది. ఖర్చు బాగానే చేశారు. ఇందులో ప్లస్ పాయింట్ వచ్చేసి మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు. ఇంకా క్యారెక్టర్స్ కొంతమంది పర్ఫార్మెన్సెస్ సూపర్‌గా ఉన్నాయి. ఇది ఆల్రెడీ ఒక మూవీ యొక్క రీమేక్. అంటే ఇంకో భాషలో ఆల్రెడీ ఈ మూవీ వచ్చింది. దానికి రీమేక్‌గా 'భైరవం' తీశారు. మంచు మనోజ్‌కి ఇది మళ్ళీ లైఫ్ ఇస్తుంది అని మనం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. కానీ అనుకున్నంత రేంజ్‌లో ఇది చేయలేదు. ఆ 3 కారణాలు ఏందంటే సినిమా పోవడానికి. ఆ 3 కారణాలు డీఎస్‌పీ అంటే మన మ్యూజిక్ డైరెక్టర్ కాదండి. డీఎస్‌పీ అంటే డి అంటే డైరెక్షన్, ఎస్ అంటే స్క్రిప్ట్, పి అంటే పర్ఫార్మెన్స్. యెస్. డైరెక్షన్ అనుకున్నంత రేంజ్‌లో తీయలేకపోయాడు. యాక్టర్స్ నుంచి స్టఫ్ లాగలేకపోయాడు. ఇంకా ఆ ఎమోషన్స్‌ని పండించలేకపోయాడు. రెండోది స్క్రిప్ట్ అంత టైట్ లేదు. ఏదో వస్తున్నారు, కలిసుంటున్నారు హీరోలందరూ మంచు మనోజ్, నారా రోహిత్ ఇంకా శ్రీనివాస్ ముగ్గురు కలిసి అన్నదమ్ములు. సో, ముగ్గురు కలుస్తారు, విలన్ని చంపుతారు, లాస్ట్‌కి హీరోలు గెలుస్తారు. ఇదే మామూలు రొటీన్ స్క్రిప్ట్. చాలా మూవీస్ రొటీన్ స్క్రిప్ట్ తోటి వస్తాయి. కానీ ఎమోషన్ పండించాలి. ఎమోషన్ వల్లే ప్రతి మూవీ హిట్ అవుతుంది. కానీ ఇందులో ఎమోషన్ అంత గట్టిగా తాకపోవడంతో పర్ఫార్మెన్స్ అంత బాలేకపోవడం వల్ల పబ్లిక్‌కి టచ్ కాలేదు ఈ మూవీ. ఇంకా కొంతమంది పర్ఫార్మెన్సెస్ లైక్ మంచు మనోజ్ కొద్దిగా మీటర్ దాటి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. కొద్దిగా సర్టిల్గా చేస్తే బాగుంటుంది. ఇంకా బెల్లంకొండ శ్రీనివాస్ బాగానే ట్రై చేశాడు. 'కాంతారాలో' చేసిన యాక్టింగ్ ఇందులో కూడా చేయడానికి ట్రై చేశారు. కానీ కొద్దిగా అంత బాగా అనిపించలేదు మూవీలో. సో, నారా రోహిత్ కూడా ఇంకా యాక్టింగ్ ఓకేగా ఉంది. డైరెక్షన్ చేయాలి ఇంకా మూవీలో. సో, ఈ మూవీ మాత్రం ఇప్పటికీ అనుకున్నంత హిట్ కాలేదు. ఓకే ఉంది. స్టోరీ మాత్రం బాగుంది. సినిమాకు ఖర్చు పెట్టారు, అది కనిపిస్తుంది. లైటింగ్ కానీ అంత సెట్ కానీ. సో, నెక్స్ట్ టైం నుంచైనా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇంత మంచి మూవీ ఫ్లాప్ కాకుండా మిగిలిపోతుంది. అంటే మూవీ ఫ్లాప్ ఇంకా బాగా